మీరు చేయాల్సింది చాలా జాగ్రత్తగా. ఇప్పుడు అయిపోయింది, యాసంగి నాట్లు అయినాయా లేదా, పత్తులు అయిపోయినాయి. ఇక మక్క పేరలు కూడా రేపు అమ్మకు కోస్తారు. ఈ 2 నెలలు మీకు 1-2 months కొంచెం ఫ్రీ టైం. ఇది ఇల్లు తిరగాలి, ఒక్క ఇంటికి కూడా వదిలిపెట్టదు. వాడు మనకి ఏడు అనంత మీరు పోయి కూర్చోవాలి. ఎత్తడేయడం అతని విజ్ఞతకి మీరు అడుగుడే కదా. అడిగితే మీకు ఖచ్చితంగా ఇవన్నీ చెప్తా. 100 మందిని అడిగితే అసలు ఏమనుకున్నా 40 మంది అన్నా మనకి ఎత్తారు కదా. ఖచ్చితంగా మీరు ఆ ప్రయత్నం చేయండి, గెలవాలి. ఇప్పుడు నా ఎలక్షన్ కాదు ఇది, నా ఎలక్షన్లు ఇంకా 3 సంవత్సరాల 10 నెలలు ఉన్నాయి. కానీ మీ ఎలక్షన్లు మీరు కూడా సర్పంచ్ కావాలి. ఎందుకు కావద్దు? మీరు పార్టీలో పనిచేసినప్పుడు మీరు వాళ్ళు సర్పంచ్ కావాలి, వాళ్ళు ఎంపీపీ కావాలి, వాళ్ళు జెడ్పీటీసీ కావాలి, వాళ్ళు చైర్మన్ కావాలి, ఉప సర్పంచ్ కావాలి, వాళ్ళు వార్డు సభ్యులు కావాలి, వాళ్ళు మండల పార్టీ అధ్యక్షుడు కావాలి, వాళ్ళు గ్రామ కమిటీ అధ్యక్షుడు కావాలి. అన్నిటికంటే ఎక్కువైంది ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకు కొద్ది రోజులు మాత్రమే ఇట్లాంటి పరిస్థితి ఉండదు. తర్వాత అధికారులు కూడా మారిపోతారు. మీరు చూడండి, మీరు సర్పంచ్ గెలిచినాక వాళ్ళ స్టైల్ మారుతుంది. మీరు సర్పంచులు 10 మంది సర్పంచులు రేపు ఎస్ఐ దగ్గర పోయి భయపడతాడు, కూర్చిస్తాడు, చూడు బరాబర్ ఇస్తాడు. ఇంతకుముందు శ్యామసుందర్ చెప్పిండు, మొన్న చెప్పిన శ్యామసుందర్ ఫోన్ చేస్తే చెప్పిన బాబు మీరు ఇట్లా చెప్తే నేను అవుతా కూర్చుంటా మాత్రం బేకార్ అవుతుంది. మీకు ఎవరు చెప్పిండు అంటే చదువుకుంటాను, ఇప్పుడు చదువుకుంటాను కదా ఆయన సర్పంచ్ వేడి ఆయన కూడా చెప్పిన అధికారులు కూడా వాతావరణం చుట్టూ మెదులుతారు. గాలి వాతావరణం మారితే వాళ్ళు మారుతారు బరాబర్ మారుతారు. కాబట్టి అయిపోయింది. ఏడాది కొత్త మున్సిపల్లో కొద్దిగా ఉంటుంది. ఎందుకంటే మొత్తం సర్పంచ్ ఎంపీటీలతోటి డేటా తెల్లం అయిపోతుంది. ఎమ్మెల్యే ఫోన్ చేసినా ఇస్తాను రోజు